జర్నీ అలాంటి సినిమాల్లో అమాయకంగా కనిపించే చూపులతో కుర్రాళ్లను కట్టిపారేసిన హీరోయిన్ అనన్య. పాప కేవలం హీరోయిన్ మాత్రమే కాదు, జాతీయ ఆర్చరీ ఛాంపియన్ అన్న విషయం చాలామందికి తెలియదు. 2 సార్లు కేరళ ఆర్చరీ ఛాంపియన్గా ఆమె బంగారు పతకాన్ని అందుకుంది. ఓసారి బండి మీద నుంచి పడ్డాక యాక్సిడెంట్లోనూ మోచేతికి గాయం అవ్వడంతో ఆ ఆటకి స్వస్తి చెప్పింది అమ్మడు. అయితే గడిచిన 5 ఏళ్లలో హీరోయిన్గా బాగా రాణించిన అనన్య మళ్ళీ ఆర్చరీ వైపు మనసు పారేసుకుందట. అందుకే కొన్నాళ్లు షూటింగ్కి విరామం ఇచ్చి కేరళలోని ఎర్నాకుళం జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి పోటీల్లోకి బరిలోకి దిగింది. అక్కడ తన టాలెంట్ని చూపించి మహిళల రికర్వ్ విభాగంలో మరో బంగారు పతకాన్ని సాధించి నేషనల్ ఛాంపియన్షిప్కి అర్హతను సాధించింది. దీపికా కుమారి లాంటి ఛాంపియన్స్ని ఎదుర్కొని ఈ రంగంలో పోటీ పడుతుంది అందాల భామ. ఒకవైపు హీరోయిన్గా గుర్తింపు వచ్చినా కూడా ఇలా తనకంటూ ఇష్టమైన క్రీడా రంగాన్ని ఎంచుకొని దేశానికి పేరు తేవడమే లక్ష్యంగా దూసుకుపోతున్న ఈ అమ్మడికి మనందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక టాలీవుడ్లో ప్రేమ కథా చిత్రం సినిమాతో తన మార్క్ని చూపించిన సుధీర్ బాబు కూడా మంచి బ్యాడ్మింటన్ ఛాంపియన్. భారత బ్యాడ్మింటన్ ఖ్యాతిని పెంచిన గోపీచంద్ అతడి జీవితం ఆధారంగా తెరకెక్కబోతున్న సినిమాలో నటిస్తున్న వ్యక్తి సుధీర్. నిజానికి సినిమాల్లోకి రాకముందు నుంచి గోపీచంద్, సుధీర్ బాబులు మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి ఒకప్పుడు డబుల్స్ భాగస్వాములుగా బ్యాడ్మింటన్ ఆడేవాళ్లు. ఒక దశలో బ్యాడ్మింటన్ సీరియస్గా తీసుకున్న సుధీర్ బాబు ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటకలోనూ ర్యాంకింగ్స్లో కొన్నాళ్లు నెంబర్ 1గా కొనసాగాడు. జూనియర్ ప్రపంచ కప్ ప్రాబబుల్స్లోనూ చోటు దక్కించుకున్న సుధీర్ ప్రకాష్ పదుకొనే దగ్గర శిక్షణ తీసుకున్నాడు. అంతర్జాతీయ స్థాయికి ఎదిగే సమయంలో రకరకాల కారణాల వల్ల అతడు కెరియర్కి దూరమై సినిమాల వైపు వచ్చాడు. ఇక ఆ తర్వాత నుంచి సుధీర్ బాబు గురించి మనకు తెలిసిందే. తమిళంలో మాస్ మెగాస్టార్గా కొనసాగుతున్న అజిత్ ఒకప్పుడు ఫార్ములా 1 రేసరే. ప్రేమలేఖ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అజిత్ బైక్, కార్ రేసర్గా మరో కెరియర్లోనూ కొనసాగాడు. 2013 ఫార్ములా BMW ఆసియా ఛాంపియన్షిప్లో 4వ స్థానంలో నిలిచిన అజిత్ బ్రిటిష్ F3 పోటీల్లో 3వ స్థానంలో రేసును పూర్తి చేశాడు. యూరోప్లో ఫార్ములా 2 రేసింగ్ ఛాంపియన్షిప్తో పాటు MRF రేసింగ్ సిరీస్లోనూ పోటీ పడ్డాడు. జర్మనీ, మలేషియా లాంటి దేశాల్లో జరిగిన రేసుల్లోనూ పాల్గొన్న అజిత్ విదేశాల్లో ఫార్ములా రేసిన కొంతమంది భారతీయుల్లో అజిత్ ఒకడు. ఇక ఇదే కోవలకి వస్తాడు యంగ్ యువ సామ్రాట్ నాగ చైతన్య. చైతు కూడా విదేశాల్లో ఫార్ములా 1 రేసుల్లో పాల్గొన్నవాడే. అక్కడ కొన్ని ఛాంపియన్షిప్ పోటీల్లో రేసుని ఫినిష్ చేసి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ తర్వాత జోష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నాగార్జున తనయుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పటి హీరోయిన్స్లో రకుల్ ప్రీత్ సింగ్ అన్ని స్పోర్ట్స్లోనూ ముందు వరుసలో ఉంటుంది. ముఖ్యంగా సినిమాలు చేస్తూనే జిమ్ను నిర్వహిస్తున్న రకుల్ మంచి స్విమ్మర్, హార్స్ రైడర్, బాస్కెట్బాల్ ప్లేయర్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆమె ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రీడాకారిణి అనేది చాలామందికి తెలియని నిజం. గోల్ఫ్ క్రీడలో తన తండ్రి ప్రోత్సాహంతో అనేక జాతీయ పతకాలను గెలిచింది. గ్రౌండ్లో ఎక్కువసేపు ఉంటే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయని మోడలింగ్లోకి వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, లౌక్యం సినిమాలతో సూపర్ హిట్స్ని అందుకుని హీరోయిన్గా టాలీవుడ్లో సెటిల్ అయింది. Like and subscribe Eagle Media Works.